మీరు అప్పట్లో మీకు ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఒకటి ఉందని, నపుంసకుడు తోటి. అదేంటి, దాన్ని స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారా? స్క్రిప్ట్ ఇస్ రెడీ. మరి ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ ఇస్ రెడీ. కాకపోతే అది యాక్చువల్గా ఒక పెద్ద సంస్థకి ఎలక్షన్ ముందు ఓకే అయిపోయింది. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఒకసారి ఆగింది అది. తర్వాత దాని మీద నేను దృష్టి సాధించలేదు. బట్ అది ఏమాత్రం ఇట్లాంటి గుంటూరు టాకీస్ ఇట్లాంటి సినిమాస్ ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా సామాజికంగా ఒక స్పృహని కలుగుతూ ఎంటర్టైన్ చేసేటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అండ్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఏ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినా వాళ్ళు లైక్ చేస్తారు. ఎందుకంటే చాలా పెద్ద నిర్మాత ఒక ఆయన లైక్ చేశాడు దాన్ని. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఆ సినిమా ఒక బడ్జెట్లో నేను తీస్తాను, ఖచ్చితంగా చేయిస్తాను, నాకు అవకాశం ఇస్తే. మీరు డైరెక్ట్ చేస్తారు? నో, నేను యాక్ట్ చేస్తాను. నపంసకుడుగా నేను యాక్ట్ చేస్తాను. అది ఒక మంచి పెయిన్ ఉన్న సబ్జెక్ట్లా ఉంది అంతేనా? పెయిన్ అంటే అదే చెప్తున్నా కదా, ఇప్పట్లో పెయిన్ ఎవరు ఎంజాయ్ చేయట్లా. పెయిన్ అనేది ఇంటర్నల్గా తొడపాయసం పెట్టినట్టు ఉండాలి, అలాంటి పెయిన్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి సబ్జెక్ట్, ఫుల్ పొలిటికల్ సటైర్లతో మంచి ఎంటర్టైన్మెంట్తో వెళ్ళేటువంటి సబ్జెక్ట్ అది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్ టు ప్రమోట్ దిస్ సబ్జెక్ట్. వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా చూస్తారు. ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ చాలా సింపుల్ మైండెడ్, దే ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్. అట్ ద సేమ్ టైం